గాస్పల్ టీవీ ప్రేక్షకులకు కల్వరి రక్షణ పరిచర్యల తరఫున శుభములు. దేవుడు మాకిచ్చిన భారాన్ని బట్టి కల్వరి రక్షణ పరిచర్యల ద్వారా క్రీస్తు యేసు యొక్క సువార్తను తన జనుల మధ్యలోకి తీసుకొని రావడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతలో, దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయంలో తను చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. అది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము దానిలో 10వ వచనంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు తన వాక్కు ద్వారా మనందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరలా జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో తనకొచ్చినటువంటి కష్టమును బట్టి, తను ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని బట్టి మరి హన్నా దేవుడి సన్నిధానంలో చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా ఉందో ఈ దినంన మనం చూసుకుందాం. దాంట్లో మొదటిగా మనం చూసినట్లయితే హన్నా బహు దుఃఖాక్రాంతురాలై దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుచు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన జీవితాల్లో అనేక సార్లు అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నటువంటి పరిస్థితులలో ప్రార్థన చేయకుండా ఆగిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఈ సమయంలో మనం చూసినట్లయితే హన్నా తనకు వచ్చినటువంటి శ్రమను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో హృదయపూర్వకంగా దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా చూసినట్లయితే హన్నా దేవుని యొక్క గుణగణాలను, లక్షణాలను స్తుతిస్తూ కొనియాడుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పి కొనియాడుతూ దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధానంకు వచ్చినప్పుడు ఆయన చేస్తున్నటువంటి కార్యము నిజంగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఎన్ని కార్యాలు చేయగలుగుతాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా తలుచుకుంటే అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ నిశ్చయతతో హన్నా దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఎత్తిపట్టుచు స్తుతిస్తూ తన విన్నపాన్ని దేవుని సన్నిధానంలోనికి తీసుకువెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. దాంట్లో మొదటగా మనం చూసినట్లయితే హన్నా దేవునికి సమర్పించుకుంటూ, ఇదిగో నీ సేవకురాలనైనా నేను అని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన జీవితాలలో మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితంలో నీవు చెప్పగలుగుతావా, నేను నీ సేవకురాలను, నీ బిడ్డను అని చెప్పి? ఈ దినమున హన్నా చేసినటువంటి ప్రార్థన మనకు బలం ఇస్తుంది. ఏంటంటే మనకు లేని స్థితిలో నుంచి కూడా దేవునికి మొరపెట్టి ఆశీర్వాదాల కొరకు మనం గోజాడినట్లయితే, దేవుని సన్నిధానంలో మన ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాలలో చేస్తాడనడానికి ఇదొక నిదర్శనంగా ఉంది. దేవుని నామం స్తోత్రములు కలుగును గాక. దుఃఖాక్రాంతురాలై తన దేవుని సన్నిధానంలో కనబడింది. తను తన సేవకురాలనని చెప్పుచు దేవుని యొక్క సన్నిధానంలో హన్నా కనబడినటువంటి విధానంలో నిజంగా మనం ఈ సమయంలో దేవుని సన్నిధానంలో కనబడుతున్నామా? అనేక సార్లు మనం క్రైస్తవులమని, మనం దేవుని బిడ్డలమని అనుకుంటాం. కానీ నిజంగా హృదయపూర్వకంగా, దేవా నీ సేవకురాలనైనా నేను ప్రార్థన చేస్తుండగా నాకు సహాయం చేయు అని చెప్పి హృదయపూర్వకంగా దుఃఖాక్రాంతురాలైనటువంటి ఆ ప్రార్థన మన జీవితాలలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఈ హన్నా చేస్తున్నటువంటి ప్రార్థనలో హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి ప్రార్థన, తను ప్రార్థన విని జవాబు దయచేస్తాడన్న నిశ్చయతలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తను చేస్తున్నటువంటి మొదటి పని ఏంటంటే, దేవా నీ చిత్తమైతే నాకు ఇది చెయ్యు అని అడగలేదు. కానీ ప్రభువా నీ యొక్క సేవకురాలనైనటువంటి శ్రమను చూచి
నన్ను జ్ఞాపకం చేసుకొని ఇదిగో నీవు నాకు సహాయం చేసి నాకు మగపిల్లనిచ్చిన ఎడల ఇదిగో వాని తల మీదకి మంగళకత్తి రాకుండా క్షౌరం లేకుండా నేను నీకు నాజీరుగా నా కుమారుని అప్పగిస్తానని చెప్పి నిశ్చయమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధానంలో హన్న కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అనేక సార్లు మన జీవితాలలో ప్రార్థనకు జవాబు లేనటువంటి అనేక సందర్భాలలో నీవు కృంగిపోయి ఉండిండొచ్చు. ఈ సమయంలో నీ జీవితంలో అనేకమైనటువంటి లోటుపాట్ల చేత, ఓటమి చేత, నీ యొక్క బంధువుల ద్వారా, నీ యొక్క స్నేహితుల ద్వారా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ నీవు ఈ సమయంలో ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో దేవుడు సూటిగా నీతోటి మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుడు సమస్త కార్యములు చేయగలవాడు. నీ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, నిశ్చయత కలిగినటువంటి ప్రార్థన నీ జీవితంలో మార్పును తీసుకొని రాబోతుందని దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హన్న ప్రార్థన హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన, దేవుని సన్నిధానంకు చేరినటువంటి స్థితిని మనమందరం కూడా ఎరిగినటువంటి వారం. అయితే దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని ఆ సమయంలో హన్నకు గర్భఫలాన్ని దయచేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అనేక కార్యములు చేయడానికి ఆయన సిద్ధపడి ఉండగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడి ఉన్నావా లేదా? ఒక్క క్షణం నిన్ను నీవు పరిశీలించుకునమని దేవుని పరిశుద్ధమైన నామం పేరిట మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనేక సార్లు మన జీవితాలలో ఓడిపోయినటువంటి స్థితిలో ప్రార్థన చేయలేనటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాలలో మనం ఎదుర్కొంటుండొచ్చు. కానీ ఈ సమయంలో నీవు తిరిగి లేచి హన్న ఏ విధంగానైతే దేవుని యొక్క సన్నిధానంకు చేరి తన్ను తాను దేవునికి సమర్పించుకొని పట్టుదల కలిగి ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనలో నీవు కూడా ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావని ప్రభువు పేరిట నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. నీ జీవితంలో కలుగుతున్నటువంటి శ్రమల్ని బట్టి, నీ జీవితంలో కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని బట్టి నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఇదిగో సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసయ్య నీ కొరకు తన సన్నిధానంలో ఎదురు చూస్తుండగా నీవు ఆయన సన్నిధానంలో పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేస్తూ నీ జీవితంలో అనేకమైన మేళ్లు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో మరి నీవు సిద్ధపడి దేవుని సన్నిధానంలో కనబడాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. హన్న ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు చూచినట్లయితే న్యాయాధిపతుల కాలంలో భయంకరమైనటువంటి దినముల మధ్యలో హన్న తన జీవితాన్ని గడుపుతున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవున్నటువంటి పరిస్థితులు భయంకరంగా ఉండిండొచ్చు. నీవున్నటువంటి స్థితిగతులన్నీ కూడా నీకు విరుద్ధంగా ఉండిండొచ్చు. హన్న కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది తన జీవితంలో. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుందో ఆ సమయంలో దేవుడు తన జీవితంలో అద్భుత కార్యమును చేసినాడు. మరి నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధపడుతుండగా కృంగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావని దేవుడి సమయంలో నీతోటి మాట్లాడుతుండు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో దేవుని సన్నిధానంలో ఓటమి అనేది లేదు, దేవుని సన్నిధానంలో నష్టము అనేది లేదు, దేవుని సన్నిధానంలో దుఃఖము అనేది లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయనను వెదుకు వారికి ఆయన జీవం ఇవ్వడానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు. నీవున్న కష్ట పరిస్థితులలో దేవుడు ఆదుకోవడానికి సమయంలో నీ తట్టు చూస్తుండగా మరి ఈ సమయంలో నీ కనుదృష్టి హన్నా వలె కాక మరి ఎటు సైడ్ చూస్తున్నావో ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకునమని దేవుని పేరిట నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దినం నా దేవుడు ఏదో యాక్సిడెంటల్గానో లేకపోతే ఏదో నేను ఈ సమయంలో కూర్చున్నాను అని నువ్వు అనుకుంటున్నావు టీవీ స్క్రీన్ ముందర. కానీ ఈ దినంన ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించడానికి ఈ యొక్క మాటల్ని నీకు వినిపింపజేస్తున్నాడన్న మాట ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు మర్చిపోవద్దని నేను ఈ సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క కనుదృష్టి నీపైన, నీ యొక్క కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండి నడిపిస్తుంది. కనుకనే ఈ దినంన నీవు దేవుని యొక్క మాటలు నీవు వింటున్నావన్నది నీవు జ్ఞాపకం చేసుకునమని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో వెతికే బిడ్డగా నీవు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో
ప్రార్థన చేసి విజయాలు పొందుకునేటటువంటి బిడ్డగా నీ ఉండాలని దేవుడు ఈ సమయంలో కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసినా జవాబు రావట్లేదే అని నువ్వు అనుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో నీ జీవితంలో ఉన్నవి. కానీ ఇదిగో దేవుడు ఈ దినం నన్ను మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నీవు నా తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల హన్నకు ఏ విధంగానైతే నా ఆశీర్వాదాన్ని విడుదల చేశానో, ఇదిగో నీ జీవితంలో నేను ఆశీర్వాదాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే స్పష్టమైన ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధానంలో నీవు కనబడడానికి సిద్ధపడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు కార్యములు చేయడానికి ఆయన సిద్ధపడి ఉండగా నీవు దేవుని తట్టు తిరగమని ఈ సమయంలో ప్రభు పేరట నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నిజమే, నిన్ను అర్థం చేసుకున్నటువంటి జనుల మధ్యలో నీవు నివసిస్తున్నావేమో. నిన్ను సూటిపోటి మాటలు మాట్లాడుతూ నీ యొక్క ఓటమిలను అనేక మంది వేలెత్తి చూపుచు నీవెందుకు పనికిరావని ఈ సమయంలో అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో నీకు శుభవార్త ఈ దినంన నేను తెలుపుచున్నాను. ఏంది అంటే అది యేసయ్య యొక్క మార్గంలో, యేసయ్య యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో చేసే ప్రార్థనలో దేవుడు నీకు విడుదల సిద్ధపరిచి పెట్టాడని నీకు తెలియజేస్తున్నాను. లే, నీవు ఉన్నటువంటి స్థలంలో నుంచి తిరిగి లే, నీవు పడిపోయినటువంటి స్థలంలో నుంచి నువ్వు ఎప్పుడైతే లేచి దేవుని సన్నిధానంలో నీ మోకాళ్ళు వంచి ప్రార్థన చేయడం మొదలు పెడతావో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా, దేవుని నామముకి స్తోత్రములు కలుగును గాక. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. మరి ఒకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసేటటువంటి దేవుడు నీ యొక్క దేవుడై ఉంటున్నాడు, నా యొక్క దేవుడై ఉంటున్నాడు. ఆయన నిన్ను మరచిపోడు, కునుకడు, ఎడబాయడు అని చెప్పి ఈ దినమున ఆయన పక్షంగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన కృపను, తన ప్రేమను నీ పట్ల చూపిస్తుండగా నువ్వేమాత్రం కూడా నువ్వు కృంగిపోక, కృషించిపోక, దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క భాగ్యాన్ని వదిలిపెట్టి నువ్వు లోకుల వైపు తిరిగి నీ యొక్క సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటున్నావేమో ఒకసారి పరీక్షించుకొనమని దేవుని పేరట విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ధన్యతను నీ యొక్క ఆలోచనల ద్వారా, నీ యొక్క తలంపుల ద్వారా నీవు దూరపరుచుకొనక సమస్తం నువ్వు చేయగల దేవుడు ఇదిగో ఆయన సన్నిధానంలో వెతకడానికి ముందుకు రమ్మని నేను ప్రభు పేరట నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాను. మా జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యం చేస్తూ తన ముందుకు నడిపిస్తున్నాడు. ఎంతకాలం అయితే మేము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మా స్వశక్తి పైన మేము ఆధారపడ్డామో మా జీవితంలో జయం లేకుండా పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. కానీ ఎప్పుడైతే మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టామో జయ జీవితం దేవుడు మాకు అనుగ్రహించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు, అదే దేవుడు నీతో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. కార్యములు చేస్తున్నటువంటి దేవుని పట్ల, కార్యములు చేసేటటువంటి దేవుని యొక్క బలమైనటువంటి సన్నిధి పట్ల నీ యొక్క ఆలోచనను మార్చుకొనమని నేను మనవి చేస్తున్నాను. నిజమే, నీవు అనేక సార్లు ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ నువ్వు జవాబు పొందుకొనకపోయి ఉండొచ్చు. కానీ నీ ప్రార్థనలో స్పష్టత దేవుడు అడుగుచున్నాడు. ఈ సమయంలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఈ సమయంలో నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు ముందుకు వెళ్ళమని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తున్నాను. తనున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మర్చిపోయి అన్న ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నీవు నా జీవితంలో కార్యం చేయి, ఇది నీవు కార్యం చేయగల దేవుడవని నమ్ముతున్నాను అని చెప్పి దేవుని సన్నిధానంలో తను తాను సమర్పించుకుంది. మరి ఈ సమయంలో నీవు నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవడానికి సిద్ధపడు. అంతేకాకుండా ఈ సమయంలో మరి యాజకుడైనటువంటి ఏలీ కూడా మరి హన్నాను తక్కువగా చూసినట్లు మనం చూస్తున్నాం. నీవు మత్తురాలవై ఉన్నావని ఆయన హన్నాను అన్నట్లు మనం చూస్తున్నాం. కానీ హన్నా, ఇదిగో నన్ను పనికి మాలిన దానిగా నువ్వేంచవద్దు. దైవజనుడా, నాకు అత్యంత కోపకారణమును బట్టి నేను ప్రభు యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాను. అదే మనం ఈ యొక్క వచనంలో చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటిన నేను. దేవుని నామంకి స్తోత్రములు కలుగును గాక. అనేకమైనటువంటి
అత్యధికమైనటువంటి కోప కారణంను బట్టి, అంటే తను జీవితంలో విసిగిపోయి వేసారిపోయి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఏలీ తనను కూడా అనుమానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రార్థన జీవితాన్ని అనుమానించేవారు కూడా నీ జీవితంలో ఎదుర్కొని ఉండొచ్చు. నీ యొక్క జీవితంలో నీవు పొందుకుంటున్నటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు బట్టి నువ్వు ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టేసావేమో. ఇదిగో ఎందుకు ఈమె ప్రార్థన చేస్తున్నా కానీ ఈమె జీవితంలో జయం కలగడం లేదు, ఈమె దేవుని సన్నిధానంలో వెతుకుతున్నా కానీ జయము ఈమె జీవితంలో ఎందుకు చూడట్లేదు, ఈయన జీవితంలో మేమెందుకు జయము చూడట్లేదు అని చెప్పి చూస్తున్నవారు, హేళన చేస్తున్నవారు నీ చుట్టుపట్ల ఎంతోమంది ఉండిండొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ హన్నా మాత్రం తనను తాను నీ సేవకురాలను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. ఇదిగో నేను దేవుని సన్నిధానంలో బహుగా నిట్టూర్పులు విడుచుచు ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆ దైవజనుడితో అంటున్నటువంటి మాట. మరి ఆ విధంగా అనగలిగేటటువంటి శక్తి దేవుడి దినం నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ప్రార్థన శక్తి చేత దేవుడు నిన్ను నింపి నీ పరిస్థితులన్నీ మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ప్రార్థన చేయడానికి ఈ సమయంలో సిద్ధంగా ఉన్నావా? లేక ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ నా జీవితంలో జయం లేదు అని చెప్పి యేసయ్యనే పక్కన పెట్టినటువంటి దినములు నీ జీవితంలో ఉన్నవా? ఒకసారి నిన్ను నువ్వు గమనించుకో. ప్రార్థన చేసి ఎన్ని దినములైందో, బైబిల్ గ్రంథం చదివి ఎన్ని దినములైందో, టీవీలో వాక్యం చూస్తూ, టీవీలో ప్రసంగాలు చూస్తూ దేవుడి సన్నిధానంలో సమయం గడపడం మర్చిపోయినటువంటి ఘట్టములు ఎన్నో నీ జీవితంలో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎవరు ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడినా విసిగిపోనటువంటి జీవితం అన్నది. మరి అట్టి జీవితం నీ లోపల ఉందా? లేదా విసిగిపోయి వేసారిపోయి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను పక్కన పెట్టి నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఈ సమయంలో నీవు జ్ఞాపకం చేసుకో. నీవు ఈ సమయంలో నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించి చూసుకున్నామని ప్రభు పేరిట నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దినం నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటను పెడచెవిన పెట్టక దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి పట్టుదల కలిగినటువంటి ప్రార్థనలతో నీ జీవితంలో జయాన్ని నువ్వు చూడబోతున్నావని ప్రవచన పూర్వకంగా ఈ మాటను నేను నీకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట ఈ యొక్క వర్తమానం ద్వారా నీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన లేనటువంటి జీవితాలు ఆత్మీయ స్థితిని కృంగజేసేవిగా ఉంటాయి. ప్రార్థన లేనటువంటి జీవితాలు ఆత్మీయ జీవితంలో కృంగిపోయి అటు నుంచి వేసారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి భ్రష్టత్వంలోనికి తీసుకుపోయేవిగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినంలో నిన్ను నీవు పరీక్షించుకొని ఇదిగో ఆ కరుణామయుడైనటువంటి యేసయ్య చింతకు వచ్చిన ఎడల ఇదిగో ఆయన నీవు కూరుకుపోయినటువంటి ప్రతి బంధకంలో నుంచి బయటికి తీసుకొని రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిన్ను సాక్షి బిడ్డగా నిలబెట్టుకొని అత్యున్నత స్థలం పైనకి తీసుకువెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హన్నా గొడ్రాలుగా ముద్ర వేయబడ్డది ప్రియమైనటువంటి బిడ్డ. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో తను ప్రార్థన చేసుకొని ఉన్నదో ఆ సమయంలో అద్భుతాన్ని పొందుకొని ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డను, ప్రవక్తను, సమూయేలుగా ఈ లోకానికి ఆ బిడ్డ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నీ ప్రార్థన జీవితం ద్వారా ఈ లోకానికి నువ్వేమిస్తున్నావు? నీ ప్రార్థన జీవితం ద్వారా నీ కుటుంబానికి నువ్వేమిస్తున్నావు? నీ ప్రార్థన జీవితం ద్వారా నీ జీవితానికి ఏ మేలు పొందుకుంటున్నావు? ఈ ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఇదిగో ఇది నమ్మ తిరిగి నిన్ను ప్రభు పేరట ఉత్సాహపరుస్తుండగా, ప్రభు పేరట ప్రోత్సాహపరుస్తుండగా, ఆయన యొక్క నామం పేరట మీకు జయం ఉన్నదని సమయంలో ప్రకటిస్తుండగా దాన్ని మీరు పొందుకోవడానికి సిద్ధపడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యం బలమైనది. ఆయన వాక్యంలో జీవం కలది. ఆయన వాక్యంలో జీవము నీ జీవితంలో ఆయన ప్రవేశపెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ సమయంలో నీవు సిద్ధంగా ఉన్నావు ప్రియమైనటువంటి బిడ్డ? ఈ సమయంలో మనం ప్రభు చెంత ఇదిగో నీ సమస్య ఏదైనప్పటికీ, నీకు ఉద్యోగం లేదా? ప్రభు చెంత నీకు జవాబు ఉంది. నీకు సంతానం లేదా?
ప్రభు యొద్ద నీకు జవాబు ఉంది. నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? ప్రభు చెంత నీకు జవాబు ఉంది. ఇదిగో నువ్వు అప్పులలో కూరుకొని పోయి ఉన్నావా? దేవుడు మార్గాన్ని చూపే దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు చదవలేకపోతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇదిగో దేవుని తట్టు తిరుగు. దేవుడు నిన్ను జ్ఞానంతో నింపి తన మహిమ నిమిత్తమే నిన్ను నిలబెట్టుకొని పోతున్నాడు. ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యమే. స్పష్టమైనటువంటి ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యం కనుక ఈ సమయంలో మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నట్లయితే అనేకమైనటువంటి విజయాలు దేవుడు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు, నిత్యుడగు తండ్రి. ఆ యొక్క నామంలో ఉన్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి కార్యాలు మన జీవితాలలో ఉండాలంటే ఇదిగో ఈ సమయంలో వెతకవలసినటువంటి సమయం వచ్చింది కనుక ప్రియమైనటువంటి బిడ్డ, ఆయన దొరకు కాలంలో ఆయనను వెతకమని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలోనే ఇదే సమయం, ఆ సమయం నువ్వు వెతకవలసినటువంటి సమయం, నిన్ను నువ్వు సమర్పించుకోవాల్సినటువంటి సమయం. హన్నా ఏ విధంగానైతే తన జీవితాన్ని ప్రభు యొక్క చెంతకు తీసుకొని వచ్చి వేసారిపోయినటువంటి స్థితిలో తన్ను తాను దేవునికి సమర్పించుకుందో, విజ్ఞాపన చేసిందో, దేవుని కొనియాడిందో, అదే ప్రకారంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఇదిగో విసిగిపోకు, వేసారిపోకు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమయంలో సిద్ధపడ్డాడు కనుక ఇదిగో నీవు దేవునికి సమర్పించుకో. దేవుడు ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఈ దినంన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇదిగో ఈ దినంన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాను, నేను నువ్వు చేయబోయే పనికి జవాబు ఇవ్వబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఆ కృపను పొందుకోబోయే మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరి జీవితాలకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే హన్నా విసికి వేసారిపోయినటువంటి స్థితిలో నుంచి దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది. దేవుని యొక్క మందిరానిలోకి వెళ్ళిన తర్వాత ఆమె చేసినటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా దేవుడు తనకు సమాధానం ఇస్తాడని చెప్పి నమ్మి లేచి తిరిగి తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేసినటువంటి హన్నా తిరిగి లేచి రామాలోని తమ ఇంటికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది. ఏంటంటే ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో హన్నా ప్రార్థన చేసి నమ్మిందో తన ఇంటికి వెళ్ళిన తర్వాత దుఃఖాక్రాంతురాలై ఉండుట మానుకొనెను అని ఉంది. దేవుని నామం నాకు స్తోత్రములు కలుగును గాక. నీవు కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నీ దుఃఖము, నీ యొక్క దుఃఖ దినములు సమాప్తులుగా చేయబడతాయి అని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హన్నా నమ్మి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత తను దుఃఖముఖిగా ఉండడం మానుకుంది. మరి నీవు నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసిండొచ్చు, కానీ ఆ దుఃఖం నిన్ను వదిలి వెళ్ళిపోలేదేమో. ఎన్నిసార్లు నువ్వు విజ్ఞాపన చేసినా కూడా నువ్వు దుఃఖముఖిగానే ఉంటున్నావేమో. కానీ హన్నా మాత్రం తను ప్రార్థన చేసిన తర్వాత సంతోషంగా తన నివాసానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీవు ఉన్నటువంటి స్థలంలో నుంచి ఇదిగో నీవు సంతోషముగా ఈ ప్రార్థనలో నుంచి నువ్వు లేచిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇదిగో నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములైనవి. ఇదిగో నీ యొక్క జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. నీ జీవితంలో నీ యొక్క ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న సమస్తము కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయంలో దుఃఖముఖిగా ఉండటం మానుకొనండి, దుఃఖంగా ఉండడం మానుకొనండి. దేవుని యొక్క సన్నిధానంలో సంతోషంతో నువ్వు ప్రార్థన చేసి బయటికి వెళ్ళినట్లయితే నీకు దేవుడు జయం అనుగ్రహించ సిద్ధపడి ఉన్నాడు. దేవుడు జయం అనుగ్రహించేవాడని, దేవుడు జయం ఇచ్చి నిన్ను పైకి లేవనెత్తి నిలబెట్టేవాడని ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నువ్వు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నావేమో, కానీ దేవుడు నాకు సహాయం చేయగలవాడు అని నువ్వు మర్చిపోతున్నావేమో. కానీ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు చేయబో ప్రార్థన దేవుడు
ఆలకించి సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న భారమంతా కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. కాబట్టి నిన్ను నువ్వు ఈ సమయంలో దేవునికి సమర్పించుకో. దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఈ సమయంలో నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ సహోదరుడా సహోదరి నాతో కలిసి ఈ ప్రార్థనలో నువ్వు ఏకీభవించినట్లయితే మనం కలిసి చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహింపబోతున్నాడు. కాబట్టి నీవు సంతోషంతో నాతో కలిసి ఏకీభవించి ఈ ప్రార్థనలో నీవు ఉన్న ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అతి కృప మనందరి జీవితాలకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి దేవా, పరలోకపు రాజా, నజరేయుడే యేసయ్యా, నీ యొక్క పరిశుద్ధమైన పాదములను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ సమయంలో నా తండ్రి మేము చేస్తున్నటువంటి ప్రార్థన నాయన నీవు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క ప్రోగ్రాంని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని నీ పాదముల చెంత మేము ఎత్తిపడుచుండగా ప్రభా, ఇదిగో నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, వారి యొక్క జీవితాలలో వారు పొందుకుంటున్నటువంటి నష్టాల నుంచి నాయన, కష్టాల నుంచి ప్రభా, వారి లేమి నుంచి ప్రభా, వారి బాధల నుంచి నాయన, వారి వ్యాధుల నుంచి ప్రభా మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నువ్వు గొప్ప కార్యములు చేయగలవాడవని అయ్యా బిడ్డలు ఈ సమయంలో గ్రహించినట్లు నా తండ్రి, ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో నాయన వారందరి జీవితాలలో నువ్వు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. నా తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి హన్నావలే సూటిపోటి మాటలను ఎదుర్కొంటూ ప్రభా జయ జీవితం లేక నా తండ్రి ప్రభా విసిగిపోయినటువంటి స్థితిలో ఉండి ఈ సమయంలో ప్రభా ఉన్నారో వారందరినీ నీ యొక్క పరిశుద్ధమైనటువంటి హస్తాలకు అప్పగిస్తుండగా నజరేయుడైన యేసు నామంలో ఈ బిడ్డల జీవితాలకు విడుదల అనుగ్రహింపబడును గాక. నాయనా, గర్భఫలం లేనటువంటి బిడ్డలకు నజరేయుడైన యేసు నామంలో గర్భఫలాన్ని ప్రకటిస్తుండగా ఈ సమయంలో ప్రభా నువ్వు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, కుటుంబాలలో శాంతి సమాధానం లేని బిడ్డలకు ప్రభా నీవు నా తండ్రి శాంతి సమాధానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, సమయంలో ప్రభా యవన బిడ్డల కొరకు ఎంతమంది తల్లిదండ్రులు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి బిడ్డల నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా నాయన నీ రక్షణ కార్యం వారి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. నాయన, కుటుంబ జీవితాలు విచ్ఛిన్నమైపోయి వేరువేరుగా ఉంటున్న కుటుంబాల కొరకు మేము ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాం రాజా. నాయన, నువ్వు కుటుంబాలను కట్టే దేవుడవు నాయన. వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంని మీరు కొట్టివేస్తూ ప్రభా ఫ్యామిలీస్ని మీరు యునైట్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నా తండ్రి కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను రాజా. మీకు వందనాలు. నా తండ్రి, చదువుచున్న బిడ్డలకు మంచి బుద్ధిని జ్ఞానంను వివేకంను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని ఈ సమయంలో నీ పాద సన్నిధానంలో ఎత్తిపడుచుండగా నాయన, ఇదిగో నీవు కార్చిన రక్తం ద్వారా అయ్యా నీవు పొందిన దెబ్బల ద్వారా నజరేయుడైన యేసు నామంలో వీరందరికీ కూడా విడుదల అనుగ్రహింపబడును గాక. స్వస్థత యేసు నామంలో అనుగ్రహింపబడును గాక. నాయన, మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. నాయన, కృంగిపోయిన బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఇదిగో ఈ సమయంలో నా తండ్రి ప్రభా నాయన, నా తండ్రి నీ తట్టు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నువ్వు కార్యం జరిగించు నాయన. కుటుంబాలలో నీ నెమ్మది శాంతి సమాధానం దయచేయి నాయన. వారి కుటుంబాల చుట్టూ ప్రభా వారి కలిగిన సమస్తం చుట్టూ నీ యొక్క అగ్నికంచె వేస్తూ నాయన నీ ఆశీర్వాదాలను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడా యేసయ్య, నీ గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. ఇదిగో ఈ దినం నా వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా నీ గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. వీరి ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ప్రతి కాడిని నజరేయుడైన యేసు నామంలో కొట్టివేస్తుండగా నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో విడుదల అనుగ్రహింపబడును గాక. నాయన, మీరు కార్యం జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు నా ప్రభా. ఇదిగో ఈ సమయంలో నాయన నీ గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఆశీర్వాదాన్ని బిడ్డల గృహాలలో మీరు విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలను మీరు విడుదల చేస్తూ ప్రభా నీ రక్షణ కార్యాలు జరిగిస్తూ ప్రభా బిడ్డలు నీకు సాక్షి బిడ్డలుగా ఉండే కృపంతా ఇచ్చేయండి. ప్రార్థన జీవితం కలిగినటువంటి బిడ్డలుగా నాయన ఈ బిడ్డలు ఉండడానికి నీ యొక్క కృపంతా ఇచ్చేయండి. నీ అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించి అయ్యా మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడును గాక. ఆమేన్.